ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ కింద టైటిల్ చదివే ఉంటారు, హౌ టు లూజ్ బెల్లీ ఫ్యాట్. ఈ టాపిక్ అనేది చాలా బిగ్ టాపిక్ అండి, చిన్న టాపిక్ అయితే కాదు. దీని మీద ఎన్ని వీడియోస్ చేసినా తక్కువే అవుతుంది. సో నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతుంది ఏంటంటే కంప్లీట్గా ఫుడ్ గురించి అండి. అంటే మనం ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దానికన్నా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదంటే ఓవర్ కుక్డ్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు, అండ్ ఓవర్ బాయిల్డ్ ఫుడ్ తీసుకోకూడదు, అండ్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు, రిఫైన్డ్ ఫుడ్ కూడా తీసుకోకూడదు, ఇలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా తీసుకోకూడదు. సో ఇవి ఫుడ్స్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. యాజ్ ఏ ఇండియన్ ఉమెన్ మనం ఏదైనా వంటలు చేసినప్పుడు ఓవర్ బాయిల్ చేస్తాం, ఓవర్ కుక్స్ చేస్తాం, అలా అస్సలు చేయదండి. మీ కంప్లీట్ రెసిపీస్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ ఏదైనా ఒక కర్రీ చేస్తున్నామంటే టైం పెట్టుకోండి. ఇది బాయిల్ అవ్వాలి అంటే, ఒక బెండకాయ బాయిల్ అవ్వాలి అంటే ఒక 15 minutes టైం పడుతుంది, లేదా ఒక 10 minutes టైం పడుతుంది. ఆ టైం లోపలే మీరు కర్రీ చేయండి. బాయిల్ అయింది కదా లేదా ఇవన్నీ కాకుండా టైం పెట్టుకొని మీరు కుక్ చేసుకుంటూ ఉండండి. అది నేను ఎప్పుడైనా సెపరేట్ వీడియోస్లో కానీ నా వ్లాగ్స్లో కానీ మీకు ఆ రెసిపీస్ యాడ్ చేస్తాను. సో ఈ రోజు ఈ టాపిక్ ఏంటంటే ఫుడ్ గురించి కాబట్టి అసలు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవాలండి. ఈ టైం అనేది మన ఫుడ్ ఇంటేక్ లో కానీ ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్ లో కానీ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే మనం టైం టు టైం తీసుకోవడం వల్ల మన బాడీకి ఏ టైంలో ఎంత క్యాలరీస్ బర్న్ చేయాలి, ఏ టైంలో ఎంత క్యాలరీస్ ఎనర్జీ కింద మార్చుకోవాలనేది మన బాడీకి ఒక ఐడియా ఉంటుంది. మనం ఇంప్రాపర్ టైమింగ్స్ లో అస్సలు తీసుకోకూడదు, కరెక్ట్ టైమింగ్స్ తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలి, ఏంటేంటి తీసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం ఖచ్చితంగా హనీ లెమన్ వాటర్ తీసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, అందుకే నేను రెసిపీస్ ఏం యాడ్ చేయట్లేదు. ఎలా చేయాలి ఏంటనేది తెలిసిందే మీకు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఫర్దర్ వీడియోస్లో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లెగ్గానే హనీ వాటర్ తీసుకోవాలి. హనీ లెమన్ కలిపిన వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. సో నెక్స్ట్ అది లేవగానే తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లోకి వెళ్ళిపోండి. బ్రేక్ఫాస్ట్ లో ఏంటంటే ఓట్స్ తీసుకోండి. ఓట్స్ ఎనీ టైప్, అంటే మీరు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఓట్స్, సఫోలా ఓట్స్, ఇలా మనకి ప్రిజర్వేటివ్స్ లో దొరికేవి కాదు, ప్లెయిన్ ఓట్స్, క్వేకర్, కెలాగ్స్ లో మనకి ప్లెయిన్ ఓట్స్ దొరుకుతుంటాయి కదా. సో అవి తీసుకొని ఉప్మాస్ చేసుకోండి, సలాడ్స్ చేసుకోండి, ఇంకా ఫ్రూట్స్ తో మిక్స్ చేసి తినండి, డ్రై ఫ్రూట్స్ తో మిక్స్ చేసి తినండి. బ్రేక్ఫాస్ట్ అనేది ఓట్స్ కానీ రోటీస్ తో కానీ ఉన్నవి ఏమన్నా సరే తీసుకోండి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లో గోధుమ రవ్వ మీరు వినే ఉంటారండి, దాలియా అంటారు. ఆ వెజ్ దాలియా అనేది కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ వెజ్ దాలియాలో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అస్సలు నీరసం అనేది రాదు. సో అది ట్రై చేయండి. అది కూడా మీరు ఉప్మా కింద చేసుకోవచ్చు. మీరు వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని చక్కగా ఒక వెజ్ దాలియాలా ట్రై చేయొచ్చు. ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేసి బ్రేక్ఫాస్ట్ లో మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాంతో పాటు మీరు టీ ఏదైతే రెగ్యులర్ గా తాగుతున్నారో, మేము చాలా మంది టీ మానలేకపోతున్నాం, మేము మానమండి అని అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు పాలు శాతం అనేది తగ్గించండి, మిల్క్ అనేది తగ్గించండి. మిల్క్ తగ్గించి డికాషన్ ఎక్కువ వచ్చేలాగా అలవాటు చేసుకోండి. టీ మానలేమనుకుంటే, లేదు అనుకుంటే మిల్క్ తో కంపేర్ చేసుకుంటే మీరు గ్రీన్ టీ అనేది చాలా మంచిది. ఈ గ్రీన్ టీ డైలీ 3 times 4 times ఇంకా ఎక్కువ తాగినా కూడా అస్సలు ప్రాబ్లం లేదండి, హ్యాపీగా తాగేయచ్చు. గ్రీన్ టీ ఎన్నిసార్లు తాగితే మనకి గ్రీన్ టీ ఏం చేస్తుందంటే లోపల ఉన్న కొవ్వు శాతాన్ని కరిగించడానికి తోడ్పడుతుంది అనమాట. సో అండ్ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి నీరసం ఉండదు, ఆకలి అంత అనిపించదు, ఫాల్స్ క్రేవింగ్స్ ఉంటాయి కదా అవి అస్సలు ఉండవు. సో మనకి ఏదైతే ఖచ్చితంగా మన బాడీకి కరెక్ట్ గా ఆకలి వేస్తుంది, బలానికి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లంచ్ లోకి వచ్చేద్దాం. లంచ్ లో ఏంటంటే మీరు ఎప్పుడు తీసుకునేవే తీసుకోండి. నేను హ్యూజ్ గా నేను చెప్పట్లేదు, ఇన్ జనరల్ గా చెప్తున్నా అనమాట. ఎప్పుడు తీసుకునేలా ఒక కప్ రైస్ తీసుకోండి. ఇంతకు ముందు ఇంత రైస్ తింటే ఇప్పుడు మెజర్ చేసుకోండి. మీరు తినే ప్రతి ఫుడ్ మెజర్ చేసుకొని తినండి. ఆబ్వియస్లీ మీరే తగ్గించేస్తారు.
అవును, ఒక కప్ రైస్ తీసుకోండి, ఒక కప్ కర్రీ తీసుకోండి. మాక్సిమం వెజిటేరియన్స్ వాళ్ళైతే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ ట్రై చేయండి. మీరు నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే వీక్లీ ట్వైస్ తిన్నా ఏం ప్రాబ్లం లేదండి. అండ్ సీ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. నాన్ వెజ్ వాళ్ళైతే ఫిషెస్ అనేది మీరు ఎలా తిన్నా ఏం తిన్నా కూడా మనకి జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్ అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది, మన స్కిన్ కి కూడా చాలా మంచిది. అన్ని రకాలుగా ఫిష్ అనేది చాలా మంచిది. సో నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎక్కువ ఫిష్ ప్రిఫర్ చేయండి. అండ్ వెజ్ తిన్న వాళ్ళు మిక్స్డ్ వెజిటబుల్స్ ట్రై చేయండి, లైక్ బ్రోకలీ, కాలీఫ్లవర్. బ్రోకలీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి ఇప్పుడు. సో అది చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ అండ్ పీచ్ పదార్థాలు తినడానికి ట్రై చేయండి. అంటే మీకు చిక్కుడుకాయ, బీన్స్, ఇలా పీచ్ పదార్థాలు ఉంటే బీరకాయ, ఇలా పీచ్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లంచ్ లో మీరు ఏంటంటే రైతాస్ ఎక్కువ తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలండి. రైతాస్ అనేది చాలా మంచిది. మనకి కర్డ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. సో కర్డ్ డైరెక్ట్ గా తీసుకునే కన్నా మనం ఒక రైతా లాగా వెజిటబుల్స్ అన్ని కలుపుకొని ఆనియన్స్, టమాటాస్, కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, ఇలా మీకు ఏది కాంబినేషన్ నచ్చితే అలాంటి డిఫరెంట్ ఆఫ్ రైతాస్ ట్రై చేయండి. ఖచ్చితంగా లంచ్ లో తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు తిన్న ఫుడ్ ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఈవినింగ్ లోకి వెళ్ళిపోతాం. ఈవినింగ్ ఏంటంటే ఖచ్చితంగా గ్రీన్ టీ అలవాటు చేసుకోండి. గ్రీన్ టీ చాలా మంచిది. నేను చెప్పినట్టు మెటబాలిజం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కార్వింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ సమ్మర్ సీజన్స్ లో మీరు ఒకవేళ గ్రీన్ టీ మాకు వేడి చేస్తుంది అనుకుంటే కనుక మీరు మజ్జిగ, లస్సీ ఇలాంటివి ట్రై చేయండి. మజ్జిగ అనేది చాలా మంచిదండి. మనకి చాలా మీకు జిమ్స్ గానీ యోగాస్ గానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ట్రైనర్స్ ఒకటే సజెస్ట్ చేస్తారు, ఏంటంటే మజ్జిగ తాగని అంటారు. సో అందులో మీరు మజ్జిగలో కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు స్కిన్ కేర్, హెయిర్ కేర్ అది కూడా కావాలి అనుకుంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్, జింజర్ ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోండి. జస్ట్ అంతే సూపర్ టేస్ట్ ఉంటుంది, టేస్ట్ వైజ్ కూడా. సో అలాంటి మజ్జిగలు ట్రై చేయండి. ఈవినింగ్ మీరు స్నాక్స్ కింద ఒక ఫ్రూట్ తీసుకోండి, దాంతోపాటు మజ్జిగ తీసుకోండి. మోర్ దాన్ ఇనఫ్ అండి. అసలు ఆకలి అనిపించదు అండ్ చాలా బలంగా ఉంటారు, చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఈవినింగ్ అయితే ఇది. ఈవినింగ్ అంటే మీరు 4 to 5 ఆ టైంలో తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ డిన్నర్ కి వెళ్ళిపోదాం. డిన్నర్ ఏంటంటే మీరు డిన్నర్ అనేది 9-10 చేస్తారు, అలా అస్సలు కాదు. బిఫోర్ 8 క్లోజ్ చేసేయాలి. కిచెన్ అనేది బిఫోర్ 8 క్లోజ్ అయిపోవాలండి. అలా మనం ఒక ప్రాక్టీస్ లా చేసుకోవాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది మనం అలవాటు చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం, మనతో పాటు మన ఫ్యామిలీ, మన పిల్లలు అందరూ హెల్దీగా ఉంటారు. సో డిన్నర్ అనేది ఏం చేయాలి? డిన్నర్ అనేది ఖచ్చితంగా రైస్ తీసుకోవద్దు. అవును, ఖచ్చితంగా రైస్ తీసుకోవద్దు. ఎందుకంటే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. అవి అరగడానికి, అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి చాలా టైం పడుతుంది. అందులో నైట్ టైం మనం స్లీపింగ్ లో ఉంటాం కాబట్టి అవి అసలు డైజెస్ట్ అవ్వు. దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతాం, దానివల్ల మెంటల్ స్టెబిలిటీ తప్పుతుంది. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాక్సిమం ఈవినింగ్ టిఫిన్స్ కానీ మాక్సిమం రోటీ కానీ ట్రై చేయండి. రోటీ అంటే ఓన్లీ గోధుమ పిండి ఒకటే కాదండి, మనం ఓట్స్ తో చేసుకోవచ్చు. ఇంకా చాలా మార్కెట్ లో చాలా రకాల రోటీస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. రాగితో చేసుకోవచ్చు. అండ్ జొన్న రొట్టెలు తింటారు చాలా మంది, అవి అయితే ఇంకా మంచిదండి. జొన్న రొట్టెలు హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు అయితే కంప్లీట్ గా అవే తింటారు. అది అందుకే వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు తిన్న వాళ్ళందరూ. అండ్ మన ఆంధ్ర సైడ్ ఏంటంటే ఎక్కువ జొన్న రొట్టెలు ప్రిఫర్ చేయం, గోధుమ రొట్టెలతోనే ఎక్కువ తింటాం. ఓట్స్ ప్రిఫర్ చేయండి. గోధుమల కన్నా ఓట్స్ తో మనం రోటీస్ చేసుకోవచ్చు, అవి ప్రిఫర్ చేయండి. దాంతో పాటు చక్కగా ఏ ఎత్తి కర్రీ చేసుకుంటారో మీరు ఆ కర్రీ అనేది ఒక కప్ కర్రీ, ఒక 2 రోటీస్ అంతేనండి, అలా తీసుకోవచ్చు. సో డిన్నర్ అయితే చాలా తక్కువే తీసుకోవాలండి, అది సరిపోట్లేదు, ఆకలి అనిపిస్తుంది కదా. సో అందుకే దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఆల్టర్నేటివ్ కాదు, అది తీసుకున్న ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మీరు మజ్జిగ తీసుకోండి. పాలు అలవాటు ఉంటే మటుకు ఖచ్చితంగా పాలు తాగండి. మెయిన్ గా ఉమెన్స్ కి అనేది ఖచ్చితంగా పాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కాల్షియం తక్కువ అయిపోతూ ఉంటది. అందుకే మనం ఖచ్చితంగా పాలు అయితే తీసుకోవాలి, మిల్క్ తీసుకోవాలి. సో మిల్క్ తాగలేం అస్సలు, అది అసాధ్యం అనుకుంటే కనుక మజ్జిగ తీసుకోండి. అప్పుడు ఇలా ఒక 10 days, ఒక 1 month చేయడానికి ట్రై చేయండి. ఒక్కొక్కటి మార్చడానికి ట్రై చేయండి. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఫ్యూచర్ వ్లాగ్స్ లో ఈ రెసిపీస్ అనేది నేను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఉంటాను నేను చేసినప్పుడు.
సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. హోప్ మీ అందరికి యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.